భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. సీతారామ ప్రాజెక్ట్ ని పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వైభవంగా కుప్పంలోని తిరుపతి గంగమ్మ అమ్మవారి విశ్వరూప దర్శనం. నిబంధనలకు విరుద్ధంగా మట్టి తరలింపు చేసిన టిప్పర్లు, భారీ యంత్రాలు సీజ్. విజయ గణపతి ఆలయంలో హనుమాన్ హోమంలో పాల్గొన్న హనుమాన్ దీక్షపరులు. ఇక వివరాల్లోకి వెళ్తే, గోదార్ఖని మార్కండేయ కాలనీ శివాలయం రోడ్లో గ్యాస్ పైప్ లైన్ నిర్మాణ పనులు చేస్తున్న క్రమంలో నీటి సరఫరా అంతరాయం కలుగుతుందని, మరమ్మతులు తద్వారా యథావిధిగా నీటి సరఫరా జరుగుతుందని రామగుండం నగరపాలక కమిషనర్ అధికారం సమాచారం వెల్లడించారు. అయినప్పటికీ కూడా కొందరు బీజేపీ మరియు బీఆర్ఎస్ నాయకులు రాజకీయ దురుద్దేశంతో పంపు మరమ్మతులు జరుగుతున్నప్పటికీ కూడా ప్రజల్ని అయోమయానికి గురి చేస్తూ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. మే నెల 20 తారీఖు రోజు మార్కండేయ కాలనీ శివాలయం పోయే రోడ్లో గ్యాస్ లైన్లు వేసే క్రమంలో వాటర్ లైన్ ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వాటర్ లైన్ ఉందో అది దానికి సంబంధించి డ్యామేజ్ కావడం జరిగింది. ఆ జరిగినటువంటి డ్యామేజ్ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, అనుకోకుండా గ్యాస్ లైన్ వేసే క్రమంలో ఈ యొక్క వాటర్ లైన్కి డ్యామేజ్ జరిగింది. మరి దీన్ని కూడా కొందరు రాజకీయ లబ్ధి కోసం రాజకీయ దురుద్దేశం పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీని దూషించుకుంటా కాంగ్రెస్ పార్టీ ఏమైనా చర్యలకు పాల్పడుతుందని చెప్పని కొందరు బీజేపీ నాయకులు మా యొక్క పార్టీని విమర్శించడం నిజంగా చాలా బాధాకరం. ఎందుకు మేము ఈ మాట అంటున్నామనంటే, అనుకోకుండా జరిగిన సంఘటనకి ఆల్రెడీ రామగుండం మున్సిపల్ కమిషనర్ గారు దానికి బాధ్యత వహించి 2 రోజులలో ఈ యొక్క పనులన్నీ కూడా చేపడతామని చెప్పి 2 రోజులలో మీకు మళ్ళీ ఇంటింటికి నీటి సరఫరా చేస్తామని క్లియర్గా వాళ్ళు ప్రెస్ నోట్ అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. చేసినప్పటికీ కూడా దాన్ని వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం మరి బీజేపీ నాయకులు కొందరు కుట్రపూరితంగా మా యొక్క కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలని చెప్పని యుద్ధ ప్రాతిపదంగా ఈ యొక్క పనులన్నీ జరిపించాలి, లేదంటే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాము అనేసి చెప్పని నిజమైన హేయమైన చర్యలకు వాళ్ళు పాల్పంచుకుంటారు. అట్లనే ఈ జరిగిన పైప్ లైన్ డ్యామేజ్ల వల్ల ఇంటికి ఒక నీటి సరఫరా బంద్ అయిన కారణంతో మా కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు ఇబ్బంది పడొద్దని చెప్పని ముందస్తుగా వాటర్ ట్యాంకులు తెప్పించినప్పటికీ దాన్ని కూడా ఈ యొక్క బీజేపీ నాయకులు తప్పుపట్టడం నిజంగా వాళ్ళు ఇది ఒక నీచమైన హేయ అని చెప్పని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. 2 రోజులలో మేము ఇప్పిస్తాము మళ్ళీ నీటి సరఫరా అని చెప్పిన విధంగా ఈ రోజు అనగా తేదీ 23 తారీఖు మే నెల 2024 సంవత్సరం రోజున ఈ యొక్క నీటి సరఫరా మళ్ళీ ఇంటింటికి మున్సిపల్ కార్పొరేషన్ విషయంలో యథావిధిగా జరిగింది. అలాగే సింగరేణి కోటకు సంబంధించిన విషయానికి వస్తే కూడా గత 9 సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ యొక్క ఎస్టీపీ నిర్మాణంలో వాళ్ళు పూర్తిగా వైఫల్యం చెందిర్రు. ఆ విషయాన్ని ఈ యొక్క బీజేపీ నాయకులు ఎండగట్టలేక ఇవాళ వాళ్ళిద్దరు కుమ్మకై కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ యొక్క ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ ని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నిర్మించడానికి 20 కోట్లతోటి ఈ యొక్క పనులు ప్రారంభించడం జరిగింది. త్వరలోనే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారి ఆధ్వర్యంలో సింగరేణి కోటకు సంబంధించిన నివాసం ఉంటున్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీస్కి కూడా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు ఈ యొక్క విషయాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అయోమయం చెందకండి. బోర్వెళ్ల విషయంలో కూడా మేము ఇప్పుడు జరుగుతున్నటువంటి 32వ డివిజన్ పరిధిలో బోర్వెల్స్ జరుగుతున్న రిపేర్ అన్నిటి గురించి కూడా మేము 18 తారీఖు రోజే ఆల్రెడీ దాని గురించి కంప్లైంట్ కూడా ఇచ్చినాము. ఈ యొక్క విషయాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎట్లయినా చిత్తశుద్ధితో ఈ పనులు చేస్తుందని ముందే వాళ్ళు గమనించి మేము ఏదో బెదిరించినట్టు మాట్లాడి రేపు ఆ యొక్క పని జరిగినాక అది ఒక మా కోటాలో వేసుకుందామని నీచమైన హేయమైన చర్యలకు పాల్పడుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు బీజేపీ నాయకులకు రానున్న రోజులలో కంపల్సరీ ప్రజలు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని అల్లూరు గ్రామ శివార్లో ఉన్న చెరువులో మట్టిని తీసేందుకు ఇటీవల రాఘవపూర్లోని మల్లికార్జున బ్రిక్స్ కంపెనీ 2000 మెట్రిక్ టన్నుల మట్టిని తీసేందుకు అనుమతి తీసుకుంది. అయితే నిర్ణీత సమయంలో నిర్దేశించిన టిప్పర్లను ఏర్పాటు చేసుకోవాల్సిన బ్రిక్స్ కంపెనీ వారు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా మట్టిని తరలిస్తున్నారు. 15 రోజులకు పర్మిషన్ ఇస్తే అంతకన్నా ఎక్కువ రోజులు మట్టిని పెద్ద మొత్తంలో తరలించి లక్షలాది రూపాయలు లబ్ధి పొందుతున్నారు. మట్టిని తీసే సమయంలో సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకుండానే మట్టిని తరలిస్తూ
సంపాదిస్తున్నారు. ఇందుకు సంబంధిత అధికారులు కూడా సహకరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఈ రోజు రామగుండం ఎంఆర్ఓ కుమారస్వామి పోలీసుల సహకారంతో అల్లూరు చెరువును పరిశీలించారు. అక్కడ నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలు, టిప్పర్లు ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. అదేవిధంగా నిబంధనలు పాటించని నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని ఆయన పేర్కొన్నారు. వాళ్ళకు 2 నెలలకి వెళ్ళి జీతాలు లేవు. వాళ్ళ లోడ్ అయినా అట్లే ఉంచు. అన్నదిస్తాంటే నేను తెలియదు. ఈరోజు అల్లూరు చెరువులో ఈ మల్లికార్జున స్వామి బ్రిక్స్ ఎంఎస్బి బ్రిక్స్ వారు ఒక 2000 మెట్రిక్ టన్నుల యొక్క గ్రావెల్ను డీసిల్ట్ చేయడానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు అనుమతి పత్రాన్ని తో ఇక్కడ శాండ్ గ్రావెల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వెహికల్స్ని ఇక్కడ పెట్టి చేస్తున్నారు. కానీ మరి ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఇచ్చినటువంటి కండిషన్స్ పాటించకుండా, రిజిస్టర్స్ మెయింటైన్ చేయకుండా డైలీ ఎంత గ్రావెల్ తీస్తున్నారు, అది డైలీ కన్సల్ట్ పర్మిషన్ ఇచ్చిన అథారిటీ కానీ లోకల్ తహసీల్దార్స్ కానీ ఇంటిమేషన్ ఇవ్వకుండా, రూల్స్ పాటించకుండా ఇక్కడ గ్రావెల్ డీసిల్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారి లోడెడ్ వెహికల్స్ అన్నిటి కూడా ఇక్కడ సీజ్ చేసి పోలీస్ వారి కస్టడీకి లెటర్ పెడుతున్నాము. వారిపై తదుపరి క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా సంబంధిత శాఖ ద్వారా వారిపైన క్రిమినల్ చర్యలు కూడా ఉపక్రమించడం జరుగుతుంది. వీళ్ళు పర్టికులర్గా ఎన్ని వెహికల్స్ అన్నాయని ఇందులో వీళ్ళు ఇచ్చినటువంటి క్వాంటిటీ 2000 మెట్రిక్ టన్స్ అండి. దీనికి సంబంధించి అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ గారికి కొంత డబ్బు కూడా వీళ్ళు కట్టినట్టుగా ఇక్కడ చాలాన్స్ ఉన్నాయి వీళ్ళు ఇచ్చిన అనుమతి పత్రంలో. పర్టికులర్గా ఎన్ని వెహికల్స్ అండి 2000 మెట్రిక్ టన్స్. బట్ కాకపోతే వీళ్ళు ఇక్కడ ఏదైతే ఈ గ్రావెల్ను తీస్తున్నారో అది ఒక్క నిబంధన కూడా లోబడకుండా వీళ్ళు ఈ రకంగా డ్యూ ప్రొసీజర్ ఫాలో కాకుండా చేస్తున్నారు. కాబట్టి వీరిపైన పెనాల్టీ విధించడం జరుగుతుంది. అదేవిధంగా క్రిమినల్ చర్యలకు కూడా వీరిపైన పెట్టడం జరుగుతుంది. ఇందులో ఇచ్చిన అనుమతి పత్రంలో మల్లికార్జున స్వామి బ్రిక్స్ రాఘవపూర్. ఖమ్మం జిల్లా ఇంతూరు మండలంలో తుమ్మల నాగేశ్వరరావు గురువారం పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మండలంలోని సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రధానమైన పనులు అని కూడా వర్షాలు రాకముందే పూర్తి చేయాలని అన్నారు. ఈ ఏడాది ప్రాజెక్టు పనులన్నీ పూర్తి చేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించేలాగా చూస్తామన్నారు. ఈ యొక్క సీతారామ ప్రాజెక్టుకి భూములు ఇచ్చినటువంటి ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అసలు కాంగ్రెస్ మొత్తం రమ్మ ఈ ప్రాజెక్ట్ మేనేజర్ అని ఎవడన్నా ఉండా పక్క జరుగు. మీరిద్దరు ఇప్పుడు నన్ను వదిలేశాక గుత్తాను చెట్టుపల్లి గారు మీరిద్దరు ఇమాం నగర్ వెళ్ళాలి. పక్క జరుగు. చెప్పా పది కాదు 16 రావాలి. అవి చిన్న చిన్నవి ఎస్సీ సిఈ కలెక్టర్లు ఇద్దరితోటి రోజు ఉదయం మాట్లాడుతున్నాం.
మీకు ఏ పని ఉన్నా ఇక్కడ ఎమ్మెల్యే గారికి చెప్పండి. ఉన్నాయి కదండి. అదమ్మా ఇటువంటి పని అయిపోతే ఇప్పుడు వర్షం పడింది అనుకో, నువ్వు చేయలేవు కదా అని నా బాధ, అది నా భయం. వర్షం వల్ల కానీ మీ వల్ల కానీ భయపడదు. రైతు సోదరులకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రొసీజర్ పూర్తి కాకపోయినా, ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి కాకపోయినా, వర్షాకాలం దగ్గరలో ఉంది కాబట్టి ఈ కాలువ పనులు ఈ సంవత్సరం పూర్తి చేసి 4 పంప్ హౌసులు పూర్తయినటువంటి సీతారామ ద్వారా కనీసం 1,00,000-1,50,000 ఎకరాలకి ఈ సంవత్సరం ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అధికారులను పిలుచడానికి అవకాశం లేదు. కాబట్టి రేపటి నుంచి అధికారులు దగ్గరుండి వర్షాలు వచ్చే లోపులోనే ప్రధానమైనటువంటి పనులన్నీ పూర్తి చేసుకొని ఈ కాలంని ఈ సంవత్సరమే ముఖ్యమంత్రి గారితో నీళ్లు వదిలేటటువంటి భాగ్యం కలగాలని చెప్పి మీ ఇచ్చినటువంటి త్యాగానికి, భూములు ఇచ్చినటువంటి రైతులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున, నా తరఫున, రైతాంగం తరఫున, జిల్లా ప్రజల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ఈ కాలువ పనులు పూర్తయ్యేటట్టుగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎవరికైనా రైతులకు అనుమానం ఉన్నా, ఉన్నటువంటి భూమి ఇక్కడ ఎక్కువ తక్కువలు ఉన్నా, లేదు ఎవళ్ళన్నా ఒకళ్ళిద్దరు మిస్ అయినా, లేదు కాలువ అమ్మటి పోయి ఒక కుంటో అరకుంటో అటు ఇటు మిగిలిపోయి వాళ్ళకి వ్యవసాయానికి యోగ్యం లేకుండా ఉన్నటువంటి రైతులను కూడా ఏ రకంగా ఆదుకోగలుగుతామో ప్రభుత్వ పరంగా అందరినీ ఆదుకునేటటువంటి శక్తి ఆ భగవంతుడు మాకు ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ, అందరూ కూడా లక్షలాది మంది రైతుల కోసం మీరు త్యాగం చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాగార్జున సాగర్ నిండనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి లాస్ట్ ఇయర్లో మనం పంటలు పండించుకోలేకపోయాం. ఎందుకనంటే కృష్ణా నీళ్లు రాలే. అందుకనే నేను గోదావరి నీళ్లు తీసుకొచ్చి నాగార్జున సాగర్ కాలువలో వేస్తే ఆ కృష్ణా వచ్చినా రాకపోయినా గోదావరి తల్లి వస్తుంది కాబట్టి ఆ నీళ్లతోటి ఈ జిల్లాని సస్యశ్యామలం చేయాలనేది నా కోరిక. అందుకని ఆ కోరిక కోసమే మీ ఆశీర్వాదం ఇచ్చారు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా మళ్ళీ ఒకసారి తీసుకొచ్చి కార్యక్రమాలన్నీ చూపించి 4వ తారీఖు తర్వాత అధికారులందరినీ పిలిచి ఈ యొక్క ప్రపోజల్ కూడా ఇంకా ప్రభుత్వానికి రావాలి. ఆ కలెక్టర్ ప్రపోజల్ వస్తేనే ఎకరానికి ఎంత ఇస్తామనేది తెలుస్తుంది. కాబట్టి ఏ రైతు నష్టపోకుండా చూసే బాధ్యత రామదాస్ నాయక్ గారు, ఆయన కూడా మీరు గుండెల్లో పెట్టుకొని గెలిపించారు. సామాన్యులమైనటువంటి మమ్మల్ని మీరు పదవులోకి పంపించారు కాబట్టి మీ రుణం తీసుకోవాల్సినటువంటి బాధ్యత మాది. తప్పకుండా ఆ ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ నమస్కారం చేస్తున్నాను. గోదార్ఖని ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణలో నిర్మాణం చేపడుతున్న మెడికల్ కళాశాల కాంట్రాక్టర్ ఎలాంటి రక్షణ లేకుండా నిర్మాణం చేస్తున్న తరుణంలో బుధవారం రోజున ఒక వ్యక్తి గోతిలో పడి మృతి చెందడం బాధాకరమని నేడు దళిత హక్కుల పోరాట సమితి నాయకులు నిర్మాణం చేపడుతున్న స్థలాన్ని పర్యవేక్షించి కాంట్రాక్టర్పై హత్య నేరం కేసు నమోదు చేయాలని డిహెచ్ఎస్పీ జిల్లా కార్యదర్శి కందుకూరి రాజారత్నం రాష్ట్ర సమితి సభ్యులు మధ్యల దినేష్లు డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలు పోతూ ఉన్నాయి, కార్మికుల ప్రాణాలు పోతూ ఉన్నాయి. కానీ మీ కాంట్రాక్టర్కు 100 సార్లు చెప్పినాం, ఏ రోజు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. మీకు లేబర్ అధికారులు అండగా ఉంటారు. ఈ ప్రిన్సిపల్ అంటే ఆమె పట్టించుకోదు. మీ కాంట్రాక్టర్ కూలీలే కదా, వాళ్ళతో వచ్చింది ఏంది పోయింది ఏంది, వాళ్ళతో ప్రాణమా అన్నట్టు నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. ప్రశ్నించిన ఆ కుటుంబాలకు న్యాయం జరగాలన్నా ఉల్టా మన మీద పోలీసులు కేసులు పెట్టే వీళ్ళు మెడికల్ కాలేజ్ కోసం మేము కొట్లాడతాం, సాధించుకుంటాము. కేసులు అయితే జైలుకు పోతాం. మెడికల్ కాలేజ్ వచ్చిందని జనాలు ప్రాణాలతో ఉండద్దా? నీకు కూడా ఇప్పుడు వాళ్ళంతా ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు పై వానికి కూడా వానికి కుటుంబము, బిడ్డ, పెన్నం, పిల్లలు అందరూ ఉంటారు కదా. మీరు ఇంజనీర్లు, మీకు అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. కార్మికులకు కూడా ఉండాలనే మా బాధ. మీ కాంట్రాక్టుల మీద, మీ అధికారుల మీద కోపాలు కాదు మాకు. విన్నారా? భద్రత ఇవ్వండి కార్మికులకు. ప్రతిదీ లేబర్ ఆఫీసులో ఒక ఎన్రోల్మెంట్ చేస్తే ఇట్లాంటి దురదృష్టం పనికి వచ్చిన వాళ్లకు ఏమైనా ప్రమాదం జరిగితే గవర్నమెంట్ నుంచి మనకు పైసలు వస్తాయి. మీరింత సాయం చేయాలని మేము కొట్లాడతాం తప్ప మీరేదో టార్గెట్ అని, లేకపోతే మేము ఫైట్ చేస్తే మా మీద కేసులు పెడదామని భయపెట్టినా బాధ పెట్టినా ఇక్కడ ఎవడు భయపడేటోడు లేడు. అది మీ కాంట్రాక్టర్కి చెప్పు. మీ కాంట్రాక్టర్లకు ఫోన్ చేస్తే ఫోన్లు తీయరు వాళ్ళు. విన్నారా? నేను తెలుసు వాళ్ళకు అవసరం లేదు. గోదావరిఖని ప్రాంతంలో మెడికల్ కళాశాల నిర్మాణం అవుతున్న సందర్భంలో ఈ ప్రాంత చిరకాల కోరిక ప్రజలకు మెడికల్ కళాశాలని ఈ ప్రాంతంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేసి
మరి ఇక్కడ జారీ చేసుకొని అమలు చేసుకున్న తరుణంలో నిర్మాణం అవుతున్న తరుణంలో మరి కార్మికులు కానీ ఇతర ప్రజలు కానీ మరి ప్రమాదవశాత్తు మృతి చెందడం నిజంగా బాధాకరం. ఏది ఏమైనప్పటికీ నిన్న చూస్తే కూడా మరి ఒకరు మృతి చెందడం రావుల విజయ్ అనేది దురదృష్టకరం. ఇక్కడ చుట్టూ పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టుకు సంబంధించి ఎలాంటి ఫెన్సింగ్ కంచె ఇక్కడ భద్రత అనేది లేకుండా పోయింది. నిత్యం ఒక ఓపీ పేషెంట్లే దాదాపు 2000 నుంచి 3000 మంది వస్తారు. ఎక్కడ కూడా ఫెన్సింగ్ లేకపోవడం వల్ల కింద పడి జారిపడి మృతి చెంది పరిస్థితి దాపురిస్తూ ఉంది. మెడికల్ కళాశాల నిర్మాణం జరుగుతుంది, 2 చనిపోయినారు. వీళ్ళను ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారని అడిగితే మరి భయభ్రాంతులకు గురి చేసే ఇబ్బందులు చేస్తూ ఉన్నారు. లేబర్ అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రిన్సిపల్ ఒకటయ్యి ఎక్కడ కూడా ఇక్కడ న్యాయం చేసే పరిస్థితి లేదు. ఈ కాంట్రాక్టర్పై హత్యా నేరం కేసు నమోదు చేయాలని మేము సంబంధించిన శాఖ అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి పూర్తి బాధ్యత కాంట్రాక్టరు, ప్రిన్సిపలే వహించాలని బిహెచ్పిఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తాం. నిన్న జరిగిన రావుల విజయ్ ఏరియా హాస్పిటల్ గవర్నమెంట్ దగ్గర పని జరుగుతూ ఉంటే అక్కడ భద్రత అనేది లేదు, సేఫ్టీ అనేది లేకుండా పడడం అనేది జరిగింది. దాని మూలంగా రావుల విజయ్ అనే చనిపోయిండు. దీనికి పూర్తి బాధ్యత మరి ఇక్కడ ఉన్న మేడం వహించాలి, అదేవిధంగా ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ బాధ్యత వహించాలని దళిత హక్కుల పోరాట సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే గతంలో కూడా 2 సంఘటనలు జరిగినాయి. ఆ సంఘటన కూడా ఈ యొక్క ప్రభుత్వం కానీ లేకుంటే ఇక్కడ ఉన్న మేడం కానీ కాంట్రాక్టర్ కానీ చనిపోయిన కార్మికునికి న్యాయం చేయలేదు. మరి ఇప్పుడు ఇక్కడ కూడా చనిపోయిన కార్మికునికి న్యాయం చేయాలని చెప్తా ఉన్నాం. మరి ఇప్పటికైనా న్యాయం కనుక చేయకుంటే ఇక మేము కాంట్రాక్టర్ ఎట్లా నడిపిస్తాడో కూడా అది కూడా చూస్తామనేది ఈ సందర్భంగా కాంట్రాక్టర్ నుండి మేడం హెచ్చరిస్తూ ఉన్నాం. మరి రేపు దళిత సంఘాలన్నింటినీ పిలిచి ఈ ఏరియాలోనే ఇక పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తామో ఏం చేస్తామో వాళ్ళు చూడాల్సిన బాధ్యత ఉంటుంది. మరి ఇప్పటికైనా చనిపోయిన కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని దళిత హక్కుల పోరాట సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జంగమ జిల్లా పాలకుర్తి మండలం వాల్మీడిలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని పురవీధుల్లో సేవా కార్యక్రమం నిర్వహించారు. దేవస్థాన చైర్మన్ వాసూరి రవి, ఎండోన్మెంట్ అధికారి ఓం ప్రకాష్ మరియు భక్త బృందం దైవ కార్యక్రమంలో పాల్గొన్నారు. జరగమండి अनुग्रह से आंजनेय स्वामी अनुग्रह मनो वांछा प्रसिद्धि अनुग्रह सिद्धिरस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु मनो वांछा Thank you.
పట్టణం శాంతినగర్ శ్రీ కోదండ రామాలయం ముందు పాత రైల్వే గేట్ కు వెళ్తారు. రోడ్డుపై నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న షెడ్ నిర్మాణాన్ని తొలగించాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టర్ మున్సిపల్ ఆర్ఎండ్బి కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో వెల్లడించారు. రోడ్డుపై షెడ్ నిర్మాణం వల్ల ప్రజలకు అసౌకర్యంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. సమావేశంలో తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు కలవెన అరుణ. మాది శాంతినగర్ గేటు దగ్గర, రైల్వే మంత్రి గేటు దగ్గర. మా రోడ్డు 100 ఫీట్ల రోడ్డు. అది గుడి దగ్గర ముడుసు సామరెడ్డి వాళ్ళ 4 అన్నదమ్ములు ఆ రోడ్డును బ్లాక్ చేసి దేవుని కళ్యాణం కోసం అని షెడ్ వేస్తూ అంటున్నారు. అది ముగ్గు పోసినప్పటి నుంచి మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మమ్మల్ని అడగలేదు. మేము రోడ్డు అవతల సైడ్ ఉన్నాము. కానీ మేము ఇది ఏంటిది అని అడిగినందుకు మీరు ఎవరికి చెప్పుకున్నా ఇది పని ఆగదు, మాకు అందరి దగ్గర నుంచి పర్మిషన్ ఉన్నది అని అన్నారు. 15 రోజుల కిందట మున్సిపాలిటీ కమిషన్లో ఇచ్చినాం, కమిషనర్ గారికి లెటర్ ఇచ్చినాం. వాళ్ళు సరే చూస్తామన్నారు. ఆర్ఎండి ఆఫీస్లో ఇచ్చినాం, వాళ్ళు కూడా మేము ఆ పని ఆఫ్ చేస్తామమ్మా అని అన్నారు. ఎలక్షన్స్ అయిపోయేదాకా వాళ్ళు కూడా పని ఆఫ్ చేశారు. కానీ తర్వాత మళ్ళీ పని స్టార్ట్ చేశారు. నిన్న కలెక్టర్ ఆఫీస్లో కూడా ఇచ్చినాం, మేడం గారికి ఇచ్చినాం, సార్ కలవలేదు, మేడంకి ఇచ్చినాం, వాళ్ళు కూడా పని ఆఫ్ చేస్తా అన్నారు. ఇవాళ మళ్ళీ వర్క్ నడుస్తుంది. ఆ షెడ్ వేసుడు మాకు ఇష్టం లేదు అసలు. ఎందుకనంటే కళ్యాణం జరిగినప్పుడే మమ్మల్ని అటు నుంచి రావడానికి మాకు తొవ్వు ఉంచుతలేరు వాళ్ళు. అది ఎప్పుడో తాతల తండ్రులు నటించిన రోడ్డు. ఇప్పుడు వీళ్ళకి పర్మిషన్ ఎట్లు ఇచ్చారు అనేది మాకు తెలుస్తలేదు. పర్మిషన్ లెటర్ చూపించమనంటే చూపిస్తలేదు. మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, వాళ్ళు వచ్చినప్పుడు మేము లెటర్ చూపిస్తామని అంటున్నారు. కానీ అది ఎందుకు పర్మిషన్ ఇచ్చారు, మమ్మల్ని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, అసలు ఈ ఇబ్బందికి కారణం ఎవరు అనేది ముందుకు రావాలని మేము ఈ ప్రయత్నం చేస్తాను. అంతటా చెప్పినాం. ఇవాళ సార్ ఎస్ఐ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చినాం, తను కూడా వచ్చి చూసారు, ఫోటోలు తీసుకుంటున్నారు. కానీ దాని మీద ఏ యాక్షన్ తీసుకుంటలేరు. ఇవాళ పని ఆపడానికని వెళ్ళినాం, ఆడవాళ్ళం మగవాళ్ళం అందరం 30 కుటుంబాల దాకా వెళ్ళినాం. వెళితే మా మీదకే పారలు పట్టుకొని ఆ పని చేసే వాళ్ళని ఉసిగొలిపోయారు. మరి ఇది మాకెందుకు, మాకు ఇబ్బంది, మరి దీనికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? దయచేసి మాకు ఈ పని ఆఫ్ చేయాలి. మాకు ఇంతకుముందు ఉన్న రోడ్డు ఎట్లున్నదో అట్లనే ఉండాలి. ఫ్లాట్లు ఉన్నాయి, ఫ్లాట్ల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు. కొంతమంది ఫ్లాట్లో ఉన్న వాళ్ళు కూడా మాకు తెలియకుండానే పిల్లలు చదువుతున్నారని అంటున్నారు. మరి దాన్ని బట్టి మీరు కొంచెం మాకు న్యాయం చేయాలని చూస్తున్నాం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు సహస్ర దీప అలంకరణ, పూలంగి సేవ, తులాభారం భక్తులను ఆకట్టుకున్నాయి. ప్రముఖ వేద పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాల ఆచార్య కౌశిక కార్యక్రమాన్ని నిర్వహించారు. సేవకుడైను హరిభక్తాళికి అంత సులభమైన వేరము మంచి వేరము సమయము విధానమయ సత్యాపతి నటన సూత్రధారి మురారి అందరివాడ కొందరివాడ అంటే అందరివాడ, అందేవాడ అందరివాడ అంటే అవకాశం ఉంటే అందేవాడు. అవకాశం ఏదైనా చూడాలండి. ఎవరు చూసేది దేవుని చూసి ఎవరు వేదాల దగ్గర నుంచి కూడా ఆ భగవంతుడిని గురించి తెలుసుకోలేకపోయాయి అని చెప్తున్నారు. ఇలాగా స్వామి యొక్క లీల విచిత్రాలు, విశేషాలు, అద్భుతమైనటువంటి లీలలు మనకు కనిపించేది శ్రీమద్ భాగవతం. ఆ శ్రీమద్ భాగవతంలో ఈ తులాభార శబ్దం లేదు.
కానీ తిరుపతి వెంకట గౌడ అనే మహనీయుడు కొన్ని చమత్కారమైన కృష్ణలీల అమృత రస కథలను రాశారు. శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి మందిరంలో వెళ్ళాలి అనుకున్నాడు. రుక్మిణీదేవి యొక్క చరిత్రలో కూడా హారతులు పట్టుకొని వచ్చారు. ఆ తర్వాత ఎక్కడున్నాడు స్వామి? స్వామి మీదనే ఎప్పుడు కృష్ణుడు రెండు రకాలు, అంటే ఇప్పుడే వస్తున్నాను అనగానే స్వామి స్వామి మీ దర్శనం కోసమై సత్యభామాదేవి కూడా వస్తున్నారు, కలిసే వెళ్ళండి, ఒక్కరే వెళ్ళండి, అది మీ ఇష్టం అంది ఓ చెలికెత్తి. సత్యభామాదేవి పరివారంతో ఆమె రుక్మిణీదేవి అంటే నేను అత్తగారింటో అడుగు పెట్టిన దినం కనుక మీరు మా ఇంటికి రావాలి భోజనం. దీన్ని ఏమంటారంటే ఏదైనా మంచి పోటీ ఉండాలి కానీ చెడ్డ పోటీ. సత్యభామాదేవికి ఈ రుక్మిణీకి పుట్టినరోజు ఇంటికి వెళుతున్నాడు కనుక ఎటు వెళ్ళాలో అర్థం కాక మధ్యలో నిలబడ్డాడు. ఎవరైనా వచ్చి కొంచెం ఈ గొడవ చల్లారిస్తే బాగుండు అనుకున్నాడు. స్వామి ఇంతలో నారాయణ అని వచ్చాట. చెప్తూ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఏం చెప్తున్నాడో విధాం. కృష్ణ శరణాగతం కృష్ణాగతం కృష్ణ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.